సీనియర్ నేత దాదాపు 18 ఏళ్ళు అనుకుంటా. అంటే 3 టర్మ్లుగా రాజ్యసభ సభ్యుడిగా పదవులు పొంది బీఆర్ఎస్లో, అంటే గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి, బీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత తానే అన్నట్లుగా ఆయన సరసన కూర్చుని రాజకీయాలు నడిపిన కేశవరావు గారు ఇప్పుడు పార్టీ మారుతున్నారు. నిజంగా ఆయనకి అబౌవ్ 84 ఎంతో అంటున్నారు. ఈ వయసులో ఆయన పార్టీ మారి సాధించేదేమీ ఉండదు. అయినా కూడా ఎందుకు వెళ్తున్నారంటే కుటుంబ కారణం. అంటే కూతురు గద్వాల విజయలక్ష్మి గారు మేయర్గా, హైదరాబాద్ మేయర్గా ఉన్నారు కాబట్టి వారు మారదలుచుకున్నారు కాబట్టి ఈయన కూడా మారుతున్నారు. అయితే కొడుకు ఏదో విప్లవ్ ఆయన మారట్లేదని చెప్పారు. అయితే కేశవరావు గారి గురించి ఒక మాట చెప్పాలి. నిజానికి ఆయన ఎప్పుడు ప్రజాక్షేత్రంలో నిలబడిన వ్యక్తి కాదు, పోరాడిన వ్యక్తి కాదు. కాకపోతే ఆయనకి కొంచెం ఉపన్యాసం ఇచ్చే కళ, అది కాస్త నాయకత్వంలో ఉన్న వాళ్ళని బెదిరించగలిగినటువంటి శక్తి, ఇవన్నీ ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే అట్లాగే ఆయన పదవులు పొందాడు, అట్లాగే రాజకీయాల్లో కూడా సక్సెస్ఫుల్గా ఇంతకాలం కొనసాగలిగాడు. ఆయన ఎట్లా ఉంటుందంటే, ఐ థింక్ 1994 అనుకుంటా, ఆ 94లో గాంధీ భవన్లో టికెట్లు కూడా దొరుకుతుంటే ఈయన పక్క రూమ్లో గాంధీ భవన్లోనే బీసీఎల్కి సరిగా న్యాయం జరగట్లేదని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఈయన, మరికొందరు. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కూడా అప్పుడప్పుడు కాస్త బెదిరించడం, ఆ తర్వాత ఆయన బుద్ధగించడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు కూడా అయితే ఆయన ఎక్కువ సాధ్యమైనంత వరకు కాంగ్రెస్లో అయితే, తెలుగుదేశంలోకి అయితే వెళ్ళలేదు, కానీ కాంగ్రెస్లో అయితే అధికారం వైపు ఉండటానికి పీసీసీ అధ్యక్షుడు అయ్యాడు. నిజానికి కాంగ్రెస్ కూడా బాగానే ఇచ్చింది అవకాశాలు, మంత్రిని చేసింది, పీసీసీ అధ్యక్షుని చేసింది, ఇవన్నీ చేసింది. పైగా ఆయన ఇంట్లో ఒక పెద్ద కేసు వస్తే ఆయనకి సంబంధించిన ఆయన కొడుకు మీద దాన్ని కాపాడినటువంటి చరిత్ర కూడా ఆ రోజుల్లో కాంగ్రెస్ నాయకత్వం నుండి వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగింది. సో ఇవన్నీ ఒక ఎత్తు. అంటే అన్ని అనుభవాలు ఉన్నాయి కాబట్టి అధికారం వైపు వెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన వెళుతున్నట్లుగా కనపడతా ఉంది. బట్ ఆయన ప్రజల్లో అయితే ఆయన 1-2 చోట్ల పోటీ చేశాడు, కానీ ఆయనకి ఎక్కడ సరైన ఆదరణ కూడా లభించలేదు. కానీ సక్సెస్ఫుల్ రాజకీయ నేతగా ఆయన పేరొందినట్లే లెక్క. ఇప్పుడు మళ్ళీ కూతురు కోసమో లేకపోతే ఈ వయసులో నిజానికి వెళ్ళకపోయినా ఏమవుతుంది, ఇంకో 1-2 ఏళ్ళలో ఉండుంటుంది పదవి. ఈ పదవి తర్వాత ఈ వయసు ఇంకా కొత్తగా వచ్చేది ఏమి ఉండదు. అయినప్పుడు కూడా వెళ్తున్నారంటే రాజకీయం ఆ స్థాయికి దిగజారిందని అర్థం చేసుకో. నిజానికి కేశవరావు లాంటి వ్యక్తులకు కానీ, అలాగే మరికొందరికి కానీ కేసీఆర్ గారు ఇచ్చిన ఎనలేని ప్రాధాన్యత ఒకప్పుడు ఆయనతో స్టార్ట్ అయినటువంటి టీఆర్ఎస్ నేతలకి చాలామందికి అసంతృప్తి ఉంది. అయినప్పుడు కూడా కేసీఆర్ గారు కాంగ్రెస్ నుంచి వచ్చిన కేశవరావు గారికే ఆ రోజుల్లో మద్దతు కూడా ఇచ్చారు. ఫస్ట్ టైం ఈయన ఎలక్ట్ అవటానికి కేసీఆర్ మద్దతు లేకపోతే ఎలక్ట్ అవ్వలేని పరిస్థితి ఉంది. అయినప్పుడు కూడా కేసీఆర్ గారు ఆయన్ని పెట్టి అటు కాంగ్రెస్ ఇటు టీఆర్ఎస్ కలిపి ఆయన్ని రాజ్యసభ పంపించారు. ఆ తర్వాత మరో 2 సార్లు కేసీఆర్ గారు ఇచ్చారు. సో రాజకీయాల్లో కృతజ్ఞత అనే దానికి అర్థం ఉండదు అనటానికి ఇది కూడా ఒక ఉదాహరణ. అంటే ఈ మధ్యకాలంలో చాలామంది బీఆర్ఎస్ని వీడెళ్తున్నారు. ప్రధానంగా రంజిత్ రెడ్డి వెళ్ళాడు, దానం నాగేంద్ర వెళ్ళారు, ఇప్పుడు తాజాగా కడియం శ్రీహరి కూడా వెళ్తాడని చెబుతున్నారు. కడియం శ్రీహరి గారిది ఆయనది కూడా ఇలాంటి రాజకీయమే. అంటే ఇవన్నీ కూడా తప్పా ఒప్ప అని చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. దానికి కారణం కేసీఆర్ స్వయంకృతాపరాధం. ఆయన కాంగ్రెస్లోంచి అనేక మందిని తీసుకొచ్చి కాంగ్రెస్ని ఏదో ఖతం చేద్దాం అనుకుంటే ఇప్పుడు చివరికి బీఆర్ఎస్ని ఖతం చేసే పనిలో కాంగ్రెస్ పడింది. సో ఇది మరి ఆయన స్వయంకృతాపరాధం కాకేమిటి? మొదటి నుంచి కూడా ఆయన పార్టీ నిర్మాణం వాటన్నిటికంటే దృష్టి పెట్టడం కంటే ఇతర పార్టీల నుంచి లాక్కుని డెవలప్ అవ్వాలి అనేటువంటి తాపత్రయంతో అధికారంలో ఉన్నప్పుడు ఒక రకమైన అహంభావంతో ఆయన వ్యవహరించిన తీరు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయనకి మెడకు చుట్టుకుంటున్నాయి. చివరికి ఎంత అప్రతిష్ట, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన రమేష్కి టికెట్ ఇవ్వకుండా కావ్య గారికి టికెట్ ఇస్తే ఆవిడేం చెబుతున్నారు, కవిత గారి అరెస్టు, ఫోన్ ట్యాపింగు, కాళేశ్వరం, వీటన్నిటి వల్ల అప్రతిష్ట వచ్చింది, దీనివల్ల నేను నిలబడలేకపోతున్నానని చెప్పారు.
సో ఇవాళ కొత్తగా ఏమి నిన్నే వచ్చిందా ఈ అరెస్ట్ వార్త కానీ, లేదా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ? సో ఇవన్నీ చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే, బీఆర్ఎస్ని ఒకవైపు దొరికిన మేరకు దొరికినట్టు బీజేపీ గుంజుకుంటా ఉంది కొంతమంది నాయకుల్ని, ఇంకా కొంతమంది నాయకుల్ని కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి గారు లాగుతున్నారు. సో ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారు తన సొంతంగా ఈ బీఆర్ఎస్ నుంచి కానీ ఇతరత్ర సొంతంగా ఎమ్మెల్యేలని వాళ్ళని లాగటం ద్వారా తన స్థానాన్ని బదిలీ చేసుకోవడానికి కూడా ఆయన వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారికి నైతికంగా దీన్ని విమర్శించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన చేసింది అదే పని కదా. అఫ్కోర్స్ ఒకప్పుడు ఓటుకు నోటు కేసులో తన ప్రభుత్వాన్ని పడేయటానికి రేవంత్ రెడ్డి చంద్రబాబు ప్రయత్నం చేశారన్న పాయింట్ మీద ఫస్ట్ టర్ము చాలా లాగారు టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి. అప్పుడు కొంత సరేలేదో గవర్నమెంట్ని రక్షించుకోవడానికి 60 సీట్లే కదా 63 సీట్లే కదా వచ్చినాయి అనుకున్నారు. ఆ తర్వాత 88 సీట్లు వచ్చిన తర్వాత కూడా ఆయన అదే పని చేశాడు. కాంగ్రెస్ వాళ్ళని మొత్తం ఖాళీ చేయించి చివరికి మల్లుబట్టికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. మరి మిత్రపక్షంగా ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీకి అపోజిషన్ లీడర్ హోదా వచ్చేటట్టు కూడా చేసినట్టున్నారు. ఇప్పుడు చివరికి అటు ఎంఐఎం లేదు, ఈ బీఆర్ఎస్లో ఒరిజినల్గా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియని గందరగోళం అయిపోయింది. కాంగ్రెస్ నుంచి వచ్చి బీఆర్ఎస్లో చేరిన వాళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళిపోతున్నారు. సో ఈ పరిస్థితి చూస్తూ ఉంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు తన స్థానాన్ని బదిలీ చేసుకోవడం కోసం, సుస్థిరం చేయడం కోసం ఎంతమందిని వీలైతే అంతమందిని లాగేదట్టే ఉన్నాడు. ఆ లాగటం ద్వారా అయితే అది కాంగ్రెస్కి మంచిదా అంటే అది కూడా మంచిది కాదు. కానీ పరిస్థితి అట్లా అయిపోయింది. ఎదుటి వాళ్ళ వీక్నెస్ని వాళ్ళు బలంగా మార్చుకుని రేవంత్ రెడ్డి గారు దాన్ని నిలబెట్టుకోవడానికి, కాంగ్రెస్లో తన పదవిని నిలబెట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా చూడాలి. అయితే నాకు అయితే ఒక అభిప్రాయం ఏంటంటే, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దెబ్బతింటదా లేదా అన్నదానికి ఇండికేషన్స్ ఏంటంటే, ఇప్పుడు 10 ఏళ్ళు మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి వీళ్ళు కూడా కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నారు కదా, చూస్తున్నాం కదా. సో అంటే కాస్త గట్టి నాయకులు అనుకున్న వాళ్ళు ఎవరు ఉండటానికి ఇష్టపడిన పరిస్థితి ఎందుకు వచ్చిందనేది ఆలోచించుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని తప్పు కనపడతా ఉంది. అయితే ఇది నా అనుమానం ఏంటంటే, చివరికి ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేశారో వాళ్ళ దాకా రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్తారేమో అనేది నాకు అనిపిస్తూ ఉంది. సో ఈ కేసుల్లోంచి కేసీఆర్ గారు కేసుల్లో ఇరుక్కుంటారా, ఇరుక్కుని బయటికి రాగలుగుతారా, లేదా ఇంకా కేటీఆర్ హరీష్ రావుల మీద కూడా ఏమైనా ఆరోపణలు అభియోగాలు వచ్చి ముందు ప్రస్తుతం అధికారుల దశలో ఉన్నటువంటి కేసులు మెల్లగా కేసీఆర్ దాకా తీసుకెళ్తారా అనేది కూడా చూడాలి. అయితే కేటీఆర్ అన్నట్లుగా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలని నెరవేర్చలేని పరిస్థితి కూడా ఉన్నమాట వాస్తవం. దాన్ని డైవర్ట్ చేయడానికి కవిత ఇష్యూ కానీ, అట్లాగే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కానీ, కాళేశ్వరం ఇష్యూ కానీ, వీటన్నింటినీ ఇంకా కొన్ని కేసులు గొర్రెల స్కామ్ అని, ఆ స్కామ్ ఈ స్కామ్ అని వస్తున్నాయి కదా, వీటన్నింటినీ వాడుకుని కాంగ్రెస్ పార్టీ కథ నడుపుతోందా అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది. అయితే ఈ మొత్తం మీద కేసీఆర్ మీద జాలి వచ్చే పరిస్థితి లేకుండా ఆయనే చేసుకున్నారు. కానీ ఒకటి మాత్రం చెప్పొచ్చు, ఈ 4 ఏళ్ళు కనుక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లేదా ఇంకా కొద్దిమంది వాళ్ళంతా గట్టిగా నిలబడితే మాత్రం అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా కోల్పోయింది. డిపాజిట్లు కోల్పోయేలాగా కేసీఆరే చేశారు కదా. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు అధికారంకి వచ్చింది 65 సీట్లతోటి, 64 సీట్లు ప్లస్ సిపిఐని కలుపుకుని. సో ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ కనుక ధైర్యంగా నిలబడి ఈ 4 ఏళ్ళు నిలబడగలిగితే ఆ పార్టీకి అప్పుడు భవిష్యత్తు ఉండొచ్చు. ఈ లోపు కనుక బాగా దెబ్బతినిపోయి సంక్లిష్టమైన పరిస్థితి, సంక్షోభం ఇంకా పెరిగితే మాత్రం భవిష్యత్తు కష్టంగానే అనిపిస్తుంది. ఏదేమైనా ఇది కేసీఆర్ స్వయంకృతాపరాధం. అలాగే రాజకీయ పార్టీలుగా కాంగ్రెస్, బీజేపీలు చేస్తుంది కూడా తప్పే. ఈ రకమైన ఫిరాయింపుల్ని అనైతికంగా ఎంకరేజ్ చేయటం, ఈ పరిస్థితి రాజకీయ నాయకులు ఉంటే అధికారం వైపు ఉండాలి, లేదంటే లేదనే పరిస్థితి దేశానికి కూడా మంచిది కాదు. కానీ ఏం చేస్తాం, మనం ఈ పరిణామాలని చూస్తూ ఊరుకోవడం తప్ప. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి వాతావరణం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు గతంలో చేసిన తప్పు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నట్లుగా ఉంది. అలాగే కేసీఆర్ గారు చేసిన తప్పుని ఈయన రిపీట్ చేస్తున్నట్లుగా ఉంది. కేసీఆర్ తప్పుకి ఎవరిని జాలి పట్టలేదు. అట్లాగే ఒకవేళ తేడా వస్తే కాంగ్రెస్ పార్టీ కూడా అట్లాగే అవుతుందనే సంగతి కూడా గుర్తుంచుకోవాలి. బీజేపీ కూడా అంతే. మిగతా రాష్ట్రాల్లో కొన్నిట్లో చూసాం కదా, ఇక్కడ కూడా అలాగే చేస్తే వాళ్ళకి ఇదేది ప్రజలందరూ ఇటువంటి పరిణామాలను ఖచ్చితంగా వ్యతిరేకించే రోజు వస్తుందని ఆశిద్దాం.